ప్రస్తుతం మనం కామారెడ్డిలో ఉన్నాము. ఇక్కడ స్థానికులు అంటే జియో ఫైబర్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. స్థానికులతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు అంటే ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కేబుల్ ఫైబర్ని కనెక్ట్ చేస్తున్నారు? లేదు, ఇక్కడ మీరు ఆల్రెడీ 10 years అయింది. ఆల్రెడీ వేసాము, ఆల్రెడీ నడుస్తుంది. టవర్ కూడా ఇక్కడే నియర్ బై కనబడుతుంది, సరంపల్లి ఏరియా. ఇక్కడ చెరువుకు బాగా ఫ్లడ్ అయింది. నిన్న మొత్తం కొట్టుకుపోయి కేబుల్ అన్ని కట్ అయ్యి నెట్వర్క్ మొత్తం డౌన్ అయింది. కానీ ఈ వర్షంలో అంత ఫ్లడ్ వచ్చినప్పుడు ఇది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఏమో చాలా దారుణంగా ఉంది. ఈ వర్షంలో అవసరం లేదు, మేము ఆల్రెడీ ఫ్లడ్ మొత్తం తగ్గిన తర్వాతనే వచ్చాము మేము. ఎందుకంటే మళ్ళీ మేము కూడా సేఫ్టీ చూసుకోవాలా కదా. కాకపోతే అంత తగ్గిందని అంటేనే వచ్చాము మేము. నిజామా? లేదు లేదు, ఎప్పుడు లేదు మేడం. 10గా నేను రిలయన్స్లో 20 సంవత్సరాలు చేసి, కానీ ఇంత భారీ వర్షం అనేది ఫస్ట్ టైం కామారెడ్డిలో, ఫస్ట్ టైం. చాలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంతా ఆస్తి నష్టం ఎలా వాటి వెళ్ళింది. రోడ్డు మళ్ళీ అంత వాహనాలు కొట్టుకుపోయినాయి నిన్న. ఇదే అందరు కళ్ళారా చూసాము. పోల్స్, ఈబీ పోల్స్, ఎలక్ట్రికల్ పోల్ అన్నీ, అదర్ నెట్వర్క్ అన్నీ ఒకటే. జియో అని కాదు, జియో, టాటా అన్నీ, ఎయిర్టెల్, ఆల్ టెలికామ్ నెట్వర్క్ చాలా. మా దగ్గర బ్యాక్ పోయి కట్ అయినాయి. ఇక అదే రిస్టోరేషన్ చేస్తున్నాము. ఇక ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడైతే నార్మల్గా కొద్దిగా 50% సేఫ్ కండిషన్లో ఉంది మేడం. అంతే, ఏం లేదు. ఇప్పుడు అది మేము చూడలేము మేడం మా వాస్తవానికి. ఎందుకంటే నిన్న అయితే ఎవరు ఎలా వెళ్ళిపోయారో నిన్న వర్షం చూస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా, కిలోమీటర్ మీద మొత్తం రోడ్లన్నీ ధ్వంసమైనాయి. ఎందుకంటే ఏం చేయలేము మనం. ఎందుకంటే నిన్న ఎవరు వాహనాలు కొట్టుకుపోయినాయి, బైకులు కొట్టుకుపోయినాయి, మనుషులు ఎవరైనా ఉంటే చూడలేము. లారీలు కూడా బుల్తపడినాయి, బస్సులాగా రోడ్ అంతా. ఇప్పుడు నిన్న ఫ్లడ్కి అయితే ఎలా అయిందో మనకు కూడా తెలియదు కదా. ఇదంతా మీరు కేబుల్ కోసం తీసిన, అంటే ఈ సైడ్ కేబుల్ కోసం కూలగొట్టిరా లేదంటే వర్షానికి? లేదు మేడం, ఇది మేము ఈ రోజు వచ్చాము. మేము రాలే కదా. లేదు, అంత ఫ్లడ్ వల్లనే. ఏం చెప్తారు అంటే స్థానికులు ఇక్కడ కూడా మీరు అంటే కొంచెం చూసుకొని వర్క్ చేయాల్సిందిగా అంటున్నారు. అంటే ఈ వర్షాలు ఇంకా తీవ్రత పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. లేదు, మేము మా సేఫ్టీ వల్ల మేము చేసుకుంటాం మేడం. లేకుంటే మేము కూడా అంత, ఎందుకంటే ఫస్ట్ సేఫ్టీ మాకు కూడా కంపెనీ ప్రికాషన్ అదే కదా, సేఫ్టీ ఫస్ట్, అదర్వైజ్ నెక్స్ట్ ఏదైనా ఉండని. ఎందుకంటే మేమైతే ఫస్ట్ అయితే ఈ వెదర్ కండిషన్ చూసే వచ్చాము. కొద్ది తగ్గిందని ఇక్కడ లోకల్ మాకు పిఆర్స్ ఉంటారు, పెట్రోలర్స్, వాళ్ళకి అడిగే వచ్చాము. కొద్దిగా తగ్గింది. బాగా ఫ్లడ్ అయితే నిన్న అయితే రోడ్డు పై నుంచి బొరినాయి కదా మేడం. 2 మీటర్ల పైన ఒక గడ్డి ఎట్లా ఉందో అలా 2 మీటర్ల పై నుంచి వెళ్ళిపోయినాయి వాటర్. ఈ రోజు అయితే కొద్దిగా అదుపులో వచ్చింది కాబట్టి వచ్చాము మేము. అంతే, బాగా నష్టం అయితే అయింది మేడం కామారెడ్డి. లేదు, టౌన్స్ ఓన్లీ టెలికామ్ అనేది కాదు, మొత్తానికి ఇక్కడ మనం కామారెడ్డి పట్టణం అయితే ఎప్పుడు చాలా అయింది.